హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు జరిగిన ఎగ్జామ్ డే 6 దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. ఎమోషన్ ఆంగ్ల పదము ఎమోవర్ అనే గ్రీకు పదం నుండి గ్రహించబడినది. ఎమోవర్ అనగా శరీరము, మనస్సు పెట్టిన స్థితి లేదా పురికొల్పుట అని అర్థము. ఇక్కడ మనకు ఎమోషన్ అనే ఆంగ్ల పదము ఎమోవర్ అనే గ్రీకు పదం కాదు, లాటిన్ పదం నుండి గ్రహించబడింది. ఎమోవర్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ పదం. అలాగే ఎమోవర్ అంటే అర్థం ఏమి అంటే శరీరము, మనస్సు కలియబట్టబడిన స్థితి లేదా పురికొల్పడము. కాబట్టి ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరికానిది. స్టేట్మెంట్ బి, శారీరక స్థితిని మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన మానసిక స్థితిని ఉద్వేగము అని చెప్పవచ్చు. ఇది మనకు ఉద్వేగం మనకు నిర్వచనంగా చెప్తాం. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది మనకు సరైనది. అప్పుడు ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా క్రింద ఇచ్చిన ఏ పరిస్థితుల్లో బాలలు ఉద్వేగాలకు లోనవుతారు? ఏ పరిస్థితుల్లో ఉద్వేగాలు వస్తాయి బాలల్లో అంటే క్రింద ఆప్షన్లో చూద్దాం. బాలల జీవన అవసరాలు, మానసిక అవసరాలు సంతృప్తి చెందకపోవడం వల్ల మనకు ఉద్వేగాలు వస్తున్నాయి అంటున్నాడు. ఇది మనకు నిజమే కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. కిందది చూద్దాం. వివిధ పరిస్థితులలో, సన్నివేశాలలో కలిగే కోరికలు, ఆకాంక్షలు, ఆటంకాల వల్ల ఉద్వేగాలు వస్తాయని అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. బాలలు పెంపొందించుకోవాల్సిన విలువలు, స్వభావాలను బట్టి ఉద్వేగాలు ఏర్పడతాయి. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి ఆప్షన్ 1, 2, 3 మనకు బాలల్లో ఉద్వేగాలను ఏర్పరిచే పరిస్థితులు కాబట్టి పైవన్నీ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, సంతోషం, ఆనందజనిత ఉద్వేగాలు. దాని కిందకి ఏవే వస్తున్నాయి అంటున్నాడు. ప్రేమ, వాత్సల్యం, ఆనందం, సంతోషం, ఆతృత, పగ. ఇక్కడ మనకు ఉద్వేగాలు 2 రకాలు. అవేవి అంటే 1 సంతోషం, ఆనందజనిత ఉద్వేగాలు, 2 దుఃఖ, బాధజనిత ఉద్వేగాలు. ఈ సంతోష, ఆనందజనిత ఉద్వేగాల కిందకి ఏవేవి వస్తాయి అంటున్నాడు. ప్రేమ, వాత్సల్యం, ఆనందం, సంతోషం. ఇక్కడ మనకు ఆతృత, పగ అనేది మనకు దుఃఖ లేదా బాధజనిత ఉద్వేగాలు అవుతాయి. ఓకేనా. ఆతృత మరియు పగ అనేవి ఏమవుతాయి అంటే దుఃఖజనిత ఉద్వేగాలు అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ మనకు సరికానిది. దుఃఖ బాధజనిత ఉద్వేగాలు ఏవేవి ఇచ్చినాడు ఇక్కడ. కోపం, అసూయ, ఈర్ష్య, దయ, జాలి. ఇక్కడ మనకు దయ, జాలి అనేవి ఏమవుతాయి అంటే సంతోషం, ఆనందజనిత ఉద్వేగాలు అవుతాయి. దయ, జాలి అనేవి సంతోష మరియు ఆనందజనిత ఉద్వేగాలు అవుతాయి. కాబట్టి మనకు AB 2 సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో ఉద్వేగ లక్షణం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, అన్ని ఉద్వేగాలు పుట్టుకతో రావు, కొన్ని సహజాతాల నుండి ఉద్భవిస్తాయి, మరికొన్ని పరిసరాల ప్రభావంతో ఏర్పడతాయి. ఇది మనకు సరైన ఆప్షనే కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. ఉద్వేగాలు పుట్టుకతో రావు, కొన్ని సహజాతాల ద్వారా, ఓకేనా, సహజాతాల ద్వారా కొన్ని పరిసరాల ప్రభావంతో ఏర్పడతాయి అంటున్నాడు. కాబట్టి ఇది ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2 చూద్దాం. ఉద్వేగ ప్రదర్శనలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎందుకంటే వ్యక్తికి ఉద్వేగాలలో ప్రదర్శనలో మనకు భేదాలు ఉంటాయి. ఒకరు ఎక్కువ ఉద్వేగాన్ని ప్రదర్శిస్తే ఇంకొకరు తక్కువ ఉద్వేగాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. నెక్స్ట్, జ్ఞానేంద్రియ చలన సామర్థ్యాల పరిపక్వత పెరిగే కొలది పరిస్థితులకు అనుగుణంగా ఉద్వేగాత్మక ప్రవర్తన వ్యక్తమవుతుంది. అంటే మన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందే కొలది ఉద్వేగాత్మక ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్వేగాత్మక ప్రవర్తన వ్యక్తమవుతుంది అని అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ 3 కూడా మనకు సరైన ఉద్వేగ లక్షణమే అవుతుంది. నెక్స్ట్, ఉద్వేగ వికాసము అభ్యసనం పరిపక్వతలపై ఆధారపడి ఉండదు అని అంటున్నాడు ఇక్కడ. కానీ ఉద్వేగ వికాసం అనేది అభ్యసనం మీద, పరిపక్వతల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉద్వేగాన్ని, కోపం అనే ఉద్వేగాన్ని తగ్గించుకోవాలంటే మనము అభ్యసించాలి. అభ్యసనం చేయడం ద్వారా, కోపాన్ని తగ్గించుకోవడం ద్వారా, వేరే దాని మీద ధ్యాస పెట్టడం, ఇలాంటి అభ్యసనం చేయడం ద్వారా ఉద్వేగం అనేది తగ్గుతుంది. కాబట్టి అభ్యసనము, పరిపక్వత దానిపై ఆధారపడి ఉంటుంది అనేది మనకు ఉండాలి ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్,
స్టేట్మెంట్ ఏ, శిశువు మొదట ఉద్వేగంగా ఉత్తేజంను చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు సరైనది అవుతుంది. శిశువు యొక్క మొదటి ఉద్వేగం ఏమి అంటే ఉత్తేజము. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, శిశువుకు వయసు పెరిగి దాదాపు 6 నెలల వయసులో ఉన్నప్పుడు ఉత్తేజము, సంతోషము, దుఃఖంగా విభజించబడతాయి. ఉత్తేజం అనేది సంతోషం మరియు దుఃఖంగా 6 నెలల వయసులో విభజించబడతాయి అని అంటున్నాడు. కానీ 6 నెలల వయసులో కాదు, 3 నెలల వయసులో 3 నెలల వయసులో ఉత్తేజం అనేది సంతోషము, దుఃఖము. ఓకేనా, అలా విభజించబడతాయి అనేది మనకు ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. అప్పుడు ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, దాదాపు 10 నెలల వయసులో శిశువు ఆనందము, ఉల్లాసము, కోపము, భయము వంటి నిర్దిష్ట ఉద్వేగాలను కనబరుస్తాడు. 10 నెలల వయసులో ఆనందం, ఉల్లాసము, కోపము, భయము వంటి నిర్దిష్ట ఉద్వేగాలను కనబరుస్తాడు అనేది మనకు సరైన స్టేట్మెంట్గా గుర్తించాలి. నెక్స్ట్, ప్రవర్తనవాది WC బాగ్లే నవజాత శిశువు సంతోషము, భయము, కోపము అనే 3 ప్రాథమిక ఉద్వేగాలు వ్యక్తపరుస్తుంది అని అన్నాడు. కానీ మనకు WC బాగ్లే కాదు, వాట్సన్ అనే ప్రవర్తనవాది నవజాత శిశువులో సంతోషము, భయము, కోపము ఇలాంటి 3 ప్రాథమిక ఉద్వేగాలు వ్యక్తపరుస్తాయని వాట్సన్ అనే ప్రవర్తనవాది తెలియజేశాడు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. నెక్స్ట్, తులనాత్మక ఉద్వేగాలు మార్పు చెందే దశగా శైశవ దశను పేర్కొంటారు. ఓకేనా, మనకు తులనాత్మక ఉద్వేగాలు ఏ దశలో కనిపిస్తాయి అంటే శైశవ దశలోనే కనిపిస్తాయి. కాబట్టి స్టేట్మెంట్ సి కూడా మనకు సరైనదే. అప్పుడు ఏసి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, పూర్వ బాల్య దశలో ఉత్పన్నమయ్యే సాధారణ ఉద్వేగాలు కోపం, భయం, ఈర్ష్య, అసూయ, కుతూహలం, సంతోషం, ప్రేమ, వాత్సల్యం, దుఃఖం. అలాగే ఈ దశలో ఉద్వేగాలు ఎక్కువ తీవ్రంగా, తరచుగా వస్తాయి. ఇది మనకు సరైనదే. ఓకేనా, మనకు ఎక్కువగా తీవ్రంగా ఏ దశలో వస్తాయంటే పూర్వ బాల్య దశలో వస్తాయి. కాబట్టి స్టేట్మెంటే సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ఉత్తర బాల్య దశలో పిల్లలలోని అసమతుల్యత వల్ల వారిలో ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి అని అన్నాడు. కానీ ఇక్కడ మనకు ఉత్తర బాల్య దశలో కాదు, పూర్వ బాల్య దశ అని ఉండాలి. ఇక్కడ పూర్వ బాల్య దశలోని పిల్లలు అసమతుల్యత వల్ల వారిలో ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి. మనకి సమతుల్యత గల ఉద్వేగాలు ఎప్పుడు ఉత్పన్నమవుతాయి అంటే ఉత్తర బాల్య దశలో ఉత్పన్నమవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ బి మనకు సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, పూర్వ బాల్య దశలోనే అధిక ఉద్వేగాత్మక హఠం, తీవ్ర భావం, అకారణ ఈర్ష్యలతో కూడుకొని ఉంటుంది. మనకి పూర్వ బాల్య దశలోనే హఠం ఎక్కువ ఉంటుంది, తీవ్ర భయం ఎక్కువ ఉంటుంది, అకారణ ఈర్ష్యలు అంటే వాళ్ళ తమ్ముడి మీద కానీ వాళ్ళ అన్న మీద కానీ ఎక్కువ ప్రేమ చూస్తే ఈర్ష్యలతో రగిలిపోవడం అనేది ఏ దశలో జరుగుతుంది అంటే పూర్వ బాల్య దశలో జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి మనకు సరైనదే. అప్పుడు ఏసి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్, మనం ఉద్వేగ ఒత్తిడి నుండి కాపాడుకోవడం కోసం చేసే పనిని ఉద్వేగ కెతార్సిస్ అంటారు. ఇది మనకు ఈ నిర్వచనాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉద్వేగ కెతార్సిస్ అంటే ఏమి అంటే మనము ఏదైనా ఎమోషనల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే పనినే ఉద్వేగ కెతార్సిస్ అంటారు. ఇది మనకు సరైన వాక్యమే. నెక్స్ట్, ఉత్తర బాల్య దశలోని పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ని పాటిస్తారు. అంటే క్రమంగా ఉద్వేగాలను ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళను ఇచ్చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకు సరైనది. ఉత్తర బాల్య దశలో ఉద్వేగ వికాసంలో ప్రత్యేక అంశం ఉద్వేగ కెతార్సిస్ అనేది ఉంటుంది అని అంటున్నాడు. కానీ ఉద్వేగ కెతార్సిస్ అనే ప్రత్యేక అంశము పూర్వ బాల్య దశలో కాకుండా ఉత్తర బాల్య దశలో మనకు కనిపిస్తుంది. ఉత్తర బాల్య దశలో ఉద్వేగ కెతార్సిస్ కనిపిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ 3 మనకు సరైనది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4, స్టాన్లీ హల్ ఉత్తర బాల్య దశను ఒత్తిడి సంచలనంతో కూడుకుని దశగా పేర్కొన్నాడు. ఒత్తిడి మరియు సంచలనంతో కూడుకున్న దశగా ఏ దశని పేర్కొంటారంటే ఉత్తర బాల్య దశని పేర్కొంటారు. అలా ఎవరు పేర్కొన్నారు అంటే స్టాన్లీ హల్. ఓకేనా, స్టాన్లీ హల్ పేర్కొన్నాడు. ఇది మనకు సరైన వాక్యమే.
నెక్స్ట్ క్వశ్చన్, కౌమారల ఉద్వేగాలు బాల్యదశలోని వాటి మాదిరిగా ఉన్నప్పటికీ అవి రెండు విధాలుగా విభేదిస్తాయి. వాటిలో ఏవి ఉన్నాయో గుర్తించండి అంటున్నాడు. ఈ ఏబిలో ఏది ఉందో గుర్తించాలి అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంటే చూద్దాం. వారిలో ఉద్వేగాలను రేకెత్తించే ఉద్దీపనలు. ఇది మనకు కౌమార దశలో ఉద్వేగాలు రెండు రకాలుగా విభేదిస్తాయి అంటున్నాడు కదా. దాంట్లో ఈ వారిలో ఉద్వేగాలను రేకెత్తించే ఉద్దీపనలు అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ఉద్వేగాలను వ్యక్తపరచడంలో నియంత్రణ. ఇది కౌమారులలో ఉంటుంది, బాల్య దశలో ఉండదు. ఈ రెండు కూడా మనకు కౌమార దశలో ఉంటుంది, బాల్య దశలో ఉండవు. కాబట్టి ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ మనకు సహజాతము, ఉద్వేగము రెండు జతలు ఇచ్చినాడు. దాంట్లో సరికాని జత ఏదో గుర్తించాలంటున్నాడు. తప్పించుకోవడం అనే సహజాతానికి ఏ ఉద్వేగం బయటకు వస్తుంది అంటే మనకు ఏ దానిగా మారుతుంది అంటే భయం. తప్పించుకోవడము, భయం అనేది మనకు సరైన జతనే. కలహించడం అనేది మనకు అనే సహజాతానికి కోపం అనే ఉద్వేగంగా మారుతుంది. కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. వ్యతిరేకించటం లేదా వికర్షణ అనే సహజాతము జుగుప్స అనే ఉద్వేగంగా మారుతుంది. కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనది. కుతూహలం అనే సహజాతము ఎలా మనకు ఏ ఉద్వేగంగా మారుతుంది అంటే విస్మయంగా మారుతుంది. విస్మయంగా మారుతుంది. ఇక్కడ ఉత్సాహం అని ఇచ్చినారు కాబట్టి ఆప్షన్ 4 సరికాని జత. మరి ఉత్సాహం అనేది దేనికి మనకు ఏ సహజాతానికి ఏర్పడుతుంది అంటే నవ్వు అనే సహజాతానికి ఉత్సాహం అనే ఉద్వేగము ఏర్పడుతుంది. కాబట్టి ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు టుమారో అనే క్లూ వర్డ్ ఇచ్చినారు కాబట్టి ఈ సెంటెన్స్ని ఏ స్ట్రక్చర్లో ఉంచాలి అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంచాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఈ స్ట్రక్చర్ని ఉంచాలి. కాబట్టి మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, మనకి ఏది ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉంది అంటే సబ్జెక్ట్ షీ ఉంది కాబట్టి మనం విల్ని ఉపయోగించాలి. ఓకేనా, విల్ని ఉపయోగించాలి. షెల్ అనేది ఐకి వీకి మాత్రమే ఉపయోగిస్తాము. మిగిలిన సబ్జెక్ట్ అన్నిటికీ విల్ అనే హెల్పింగ్ వర్బ్నే ఉపయోగిస్తాము. ఐ షెల్, వీ షెల్. ఓకేనా, తర్వాత విల్ అనేదాన్ని ఏ సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తామంటే హీ, షీ, ఇట్, వీ షెల్కి ఉపయోగిస్తాం కాబట్టి వీ కాదు. యూ విల్ అనేది మనం వాడతాం, దే విల్ అనేది వాడతాం. కాబట్టి మనం ఈ స్ట్రక్చర్లో ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేస్తే అది మనకు కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. చూద్దాం. షీ విల్ V1 ఫామ్ ఏది? గోస్ అనేది మనకు V1S ఫామ్ కాబట్టి గో అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షీ విల్ గో టు చెన్నై టుమారో. ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ మనకు ఐ విల్ హెల్ప్ యూ, విల్ అనే దాని పక్కన హెల్పింగ్ వర్బ్ పక్కన V1 ఉండాలి ఎప్పుడు కూడా. మోడల్ వర్బ్స్ అన్నిటి పక్కన కూడా V1 వర్బ్ ఫామ్ ఫస్ట్ ఫామ్ ఏమి ఉండాలి. కాబట్టి ఇది ఫస్ట్ ఫామే ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2 దే విల్ అరైవ్ సూన్. ఇక్కడ మనకు సూన్ అనే క్లూ వర్డ్ ఉంది. అది మనకు ఫ్యూచర్ టెన్స్ని, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తుంది కాబట్టి విల్ పక్కన V1 ఉంది. ఇది మనకు సరైన స్టేట్మెంటే, సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ హీ విల్ కమ్స్ టుమారో. ఇక్కడ టుమారో అనేది మనకు క్లూ వర్డ్గా ఉంది. దీన్ని దేనికి సంబంధించింది క్లూ వర్డ్ అంటే సింపుల్ ఫ్యూచర్కి సంబంధించింది. సింపుల్ ఫ్యూచర్కి సంబంధించిన క్లూ వర్డ్ కాబట్టి ఈ సెంటెన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్లోనే ఉండాలి. హీ విల్ కమ్స్ అనేది మనకు V1S ఫామ్ అవుతుంది. V1S ఫామ్ మనకు V1 ఫామ్లోనే ఉండాలి. ఓకేనా, V1లో 2 రకాలు ఉంటాయి. V1 ఫాము, తర్వాత V1S లేదా IES ఫామ్లో ఉంటాయి. మనకు SES IES ఫామ్లో ఉండకూడదు సింపుల్ ఫ్యూచర్లో. అంటే హెల్పింగ్ వర్బ్ మనకు ఏది మోడల్ వర్బ్స్ ఉన్న ప్రతిసారి కూడా మనకు V1 ఫామే ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3 మనకు కమ్స్ అని ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ 3 సరికానిదిగా ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ కూడా మనకు సింపుల్ ఫ్యూచరే కాబట్టి విల్ మెట్
కాబట్టి మీట్ అనేది మనకు V1 ఫామే కాబట్టి ఆప్షన్ 4 సరైన సెంటెన్సే. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ గుర్తించమంటున్నాడు. కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ మనకి ఏ స్ట్రక్చర్లో ఉంటుందంటే సబ్జెక్టు విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్, నెగిటివ్ కాబట్టి నాట్, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఈ స్ట్రక్చర్లో ఉన్న సెంటెన్స్ ఏది అంటే ఇక్కడ మనకు విల్ ఉపయోగించినాడు, మనం సబ్జెక్ట్ షీ ఉంది కాబట్టి విల్ ఉపయోగించినాడు కాబట్టి ఆప్షన్ 1 షీ విల్ నాట్ అటెండ్ ద మీటింగ్. ఇక్కడ నాట్ అనేది ముందు ఉపయోగించినాడు కాబట్టి ఆప్షన్ 2 సరికాదు. నెక్స్ట్ వి విల్ నాట్ అటెండెడ్, ఇక్కడ V3 ఫామ్ ఉపయోగించినాడు కాబట్టి ఆప్షన్ 3 కూడా సరికాదు. షీ డస్ నాట్ విల్ అటెండ్, ఇది మనకు కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ కాదు కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు ఏది ఇన్కరెక్ట్ సెంటెన్స్ చూద్దాము. వీ విల్ బై ఏ న్యూ కార్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అనే క్లూ వర్డ్తో మనము ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో పెట్టాలి. విల్ బై అనేది సింపుల్ ఫ్యూచరే కాబట్టి వీ విల్ బై ఏ న్యూ కార్ నెక్స్ట్ ఇయర్, ఆప్షన్ 1 సరైనదే. హీ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ సూన్, ఇది కూడా మనకు సింపుల్ ఫ్యూచరే కాబట్టి ఆప్షన్ 2 కూడా విల్ ఫినిష్, విల్ పక్కన V1 ఉంది కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. దే విల్ ఫినిష్డ్, ఇక్కడ విల్ పక్కన V3 ఫామ్ ఉంది, మనకేముండాలి V1 ఫామే ఉండాలి కాబట్టి, ఎందుకంటే సూన్ అనే హెల్పింగ్ వర్బ్, సూన్ అనే క్లూ వర్డ్ ఉంది, అలాగే విల్ అనే మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి విల్ పక్కన V1 ఫామే ఉండాలి. కానీ ఫినిష్డ్ అనే V3 ఫామ్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 కూడా మనకు సరైనదే. షీ విల్ కాల్ యూ లేటర్ అనేది మనకు సింపుల్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది కాబట్టి విల్ కాల్ అనేది V1 ఫామే, ఆప్షన్ 4 కూడా మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే మనకు వి షెల్ పక్కన ఏది వస్తుంది అంటే మనకు V1 ఫామే వస్తుంది కాబట్టి ఓవర్కమ్ అనేది మనకు సరైనదే. ఓవర్కేమ్ అంటే మనకు V2 ఫామ్ అవుతుంది, ఓవర్ కమింగ్ అంటే V4 ఫామ్ అవుతుంది, ఓవర్ కమ్స్ అంటే V1 ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ ఫామ్ అవుతుంది. మనము ఎస్ ఈఎస్ ఐఎస్ని వాడకూడదు, ఓకేనా. కాబట్టి ఓవర్కమ్ అనేది మనకు సరైనది అవుతుంది, వి షెల్ ఓవర్కమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. డోంట్ వరీ ఐ డాష్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇది మనకు సింపుల్ ఫ్యూచర్లో ఉంచాలి అని మనం మీనింగ్ ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఓకేనా. ఎందుకు మనము యామ్ ఉపయోగించకూడదు అంటే యామ్ పక్కన మనకి V4 వాడాలి. ఇక్కడ టేక్ అనేది V4 లేదు కాబట్టి యామ్ ఉపయోగించకూడదు. వాజ్ కూడా మనకు వాజ్ ఉపయోగించినప్పుడు కూడా V4 వాడాలి, ఇక్కడ V4 లేదు కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. హ్యావ్ ఎందుకు ఉపయోగించకూడదు అంటే హ్యావ్ పక్కన V3 ఫామ్ ఉండాలి, టేక్ అనేది V3 ఫామ్ లేదు కాబట్టి మనం ఇది హ్యావ్ అనేది కూడా ఉపయోగించకూడదు, విల్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ WH క్వశ్చన్. ఇందాక WH క్వశ్చన్ స్ట్రక్చర్ చెప్పినాను కాబట్టి మనకు ఫస్ట్ ఏముండాలి, WH వర్డ్ వై అనేది ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. వై విల్ హీ లీవ్ ఎర్లీ, మనకు ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది, ఓకేనా. లీవ్ అనేది మనకు V1 ఫామే, ఓకేనా. ఇక్కడ హీ అనేది ముందు ఉంది కాబట్టి స్ట్రక్చర్ సరిగ్గా లేదు కాబట్టి మనము ఎలిమినేట్ చేయాలి. వై విల్ హీ లెఫ్ట్, ఇక్కడ మనకు V3 ఫామ్ ఉంది, లీవ్ లెఫ్ట్, ఓకేనా. కాబట్టి మనము ఆప్షన్ 3ని కూడా ఇన్కరెక్ట్ సెంటెన్స్గానే గుర్తించాలా. వై డస్ హీ విల్, ఈ రెండింటిని మనము ఒక దగ్గర ఉపయోగించకూడదు కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. షీ విల్ నాట్ బీ ఏ డాక్టర్ సమ్ డే, మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే మనకు చూద్దాం. షీ పక్కన విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినారు, అది మనకు సరైనదే. విల్ పక్కన బి అనే V1 ఫామ్, అది బి అనే V1 ఫామ్ ఉపయోగించినారు కాబట్టి ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. తర్వాత దే విల్ ట్రావెల్, విల్ పక్కన ట్రావెల్ అనే V1 ఫామ్ ఉపయోగించినారు, ట్రావెల్డ్ అనేది మనకు సరైనది కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. వీ విల్ వెంట్ దేర్ టుమారో అనేది మనకు క్లూ వర్డ్, దేని క్లూ వర్డ్ అంటే సింపుల్ ఫ్యూచర్కి. ఇక్కడ మనకు వెంట్ అనేది V2 ఫామ్గా అవుతుంది, మనకు గో వెంట్ కాబట్టి గో అనేది V1,
వీ విల్ గో దేర్ టుమారో అని ఉండాలి. కానీ వెంట్ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 3ని మనం ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. ఐ విల్ కాల్ యూ టు నైట్. ఇక్కడ టు నైట్ అనేది మనకు ఏ దానికి క్లూ వర్డ్ అవుతుంది అంటే సింపుల్ ఫ్యూచర్కి క్లూ వర్డ్ అవుతుంది. ఐ విల్ కాల్ యూ అనేది మనకు సరైన స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 కూడా మనకు సరైన స్ట్రక్చరే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ టుమారో అనే క్లూ వర్డ్ ఉంది కాబట్టి మనము ఆ స్ట్రక్చర్ని పెట్టాలి. ఎక్కడ అట్ 8 PM టుమారో. 8 PM టుమారో అనేది మనకు ఖచ్చితమైన సమయము తెలియజేస్తుంది. ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి అట్ 8 PM టుమారో అనేది మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో పెట్టాలి కాబట్టి షీ విల్ బీ రీడింగ్ అట్ 8 PM అనేది మనకు సరైన స్ట్రక్చర్ అవుతుంది. ఇక్కడ రీడింగ్ అనేది ఉంది కాబట్టి V4 ఇది కాదు. ఇక్కడ రీడ్ అనేది మనకు ఉంది కాబట్టి ఇది కూడా మనకి కాదు. విల్ పక్కన V1 ఉంది, మరి రీడ్ అనే V1 కూడా ఉంది కాబట్టి ఆప్షన్ 3 కూడా సరికాదు. షీ బీ రీడింగ్ టుమారో. ఇక్కడ మనకు విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించలేదు కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. అట్ దిస్ టైమ్ టుమారో ఐ డాష్ ఫర్ ద ఎగ్జామ్. అట్ దిస్ టైమ్ టుమారో అనేది మనకు ఏమవుతుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ వర్డ్ అవుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ వర్డ్ అవుతుంది కాబట్టి ఐ విల్ బీ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఐ విల్ బీ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్ట్రక్చర్ టు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇందాక మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో పెట్టినాం కదా, అదే మనకు ఏదంటే సబ్జెక్టు విల్ బీ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. ఒకే హారాలు కలిగి ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. ఏమంటున్నాడు? ఒకే హారాలు అంటే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ద్వారా అది నిజమో కాదో మనం చూసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఒకే హారాలు కలిగిన భిన్నాలను ఏమంటారు అంటున్నాడు. ఇప్పుడు 1/2, 3/2 ఇవి ఒకే హారాలు కలిగిన, హారం అంటే కిందవి కాబట్టి ఒకే హారాలు కలిగిన భిన్నాలు ఏమంటారు అంటే సజాతి భిన్నాలు అంటారు. హారాలు డిఫరెంట్గా ఉంటే ఒకేలా హారాలు లేకపోతే వాటిని ఏమంటారు? విజాతి భిన్నాలు అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సజాతి భిన్నాలు అంటే విజాతి భిన్నాలు అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 4/5, 16/25, 25/25 ఇక్కడ మనకు సజాతి భిన్నాలు అన్నాడు. మనకి ఈ 4/5లో హారం ఎంత అంటే 5, 16/25లో హారం ఎంత అంటే 25, 25/25లో ఎంత హారం అంటే 25. ఇక్కడ మనకు అన్ని హారాలు సమానంగా ఉన్నాయా అంటే లేదు. కాబట్టి ఇక్కడ ఏముండాలి అంటే విజాతి భిన్నాలు అని ఉండాలి. అప్పుడు ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్. హారము కన్నా లవం చిన్నగల భిన్నాలను క్రమ భిన్నాలు అంటారు. ఓకేనా? అంటే ఏమంటున్నాడు? లవము, హారము. లవం ఎలా ఉండాలంట? చిన్నగా ఉండాలంట. హారం ఎట్లా ఉండాలంట? పెద్దగా ఉండాలంట. ఇలాంటి భిన్నాలు ఏమంటారు? క్రమభిన్నం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2. ఈ 1/2 అనేది మనకు క్రమభిన్నం అవుతుంది. ఓకేనా? అంటే లవం చిన్న, హారం పెద్ద కాబట్టి 1/2 క్రమభిన్నం అంటారు. అలా కాకుండా లవం పెద్దగా హారం చిన్నగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే అపక్రమ భిన్నం అంటారు. అపక్రమ భిన్నం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రమభిన్నం అంటే ఏమి, అపక్రమ భిన్నం అంటే ఏమి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం 3/2ని అపక్రమ భిన్నం యొక్క ఎగ్జాంపుల్కి చెప్పుకుంటాము. స్టేట్మెంట్ ఏ సరైనదిగా గుర్తించాలి. అపక్రమ భిన్నాలు 5/25, 4/25, 6/25, 10/13, 12/15. ఇక్కడ మనకు అపక్రమ భిన్నాలు ఉన్నాయా అంటే మనకు ఇది చూద్దాం. దీనేమి క్రమభిన్నం అంటారు కాబట్టి ఇది మనకు సరిగా లేదు. ఎందుకంటే ఆ లవం చిన్న, హారం పెద్దగా ఉంటే క్రమభిన్నాలు అవుతాయే కానీ అపక్రమ భిన్నాలు కావు. ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్. పూర్ణ సంఖ్య క్రమభిన్నము కలిగిన భిన్నాన్ని మిశ్రమ భిన్నం అంటారు. ఇది మనకు సరైనదే. అంటే మన 3 రకాల భిన్నాలు ఉంటాయి కదా, క్రమభిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నం. ఓకేనా? మిశ్రమ భిన్నం అంటే ఏమి అంటే పూర్ణ సంఖ్య క్రమభిన్నాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే పూర్ణ సంఖ్య. క్రమభిన్నం అంటే ఏమి? లవం చిన్న, హారం పెద్ద. అప్పుడు 1/2. 1/2ని మిశ్రమ భిన్నంగా
పేర్కొంటాము. కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. భిన్నాలలో లవము హారము కంటే పెద్దగా లేదా సమానంగా ఉంటే దానిని అపక్రమ భిన్నము అంటాము. ఇందాకే మనం డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, అదే సేమ్. పెద్దగా లవము హారం కంటే పెద్దగా ఉండాలి, లవము హారం కంటే పెద్దగా ఉండాలి లేదా సమానంగా ఉండాలి. అలాంటి భిన్నాన్ని మనం అపక్రమ భిన్నం అంటారు. కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. నెక్స్ట్, క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువ అంటున్నాడు. చూద్దాం. ఇప్పుడు క్రమభిన్నం తీసుకుందాం. 1/2 అనేది లవం చిన్న హారం పెద్ద కాబట్టి ఇది క్రమభిన్నం. దీని యొక్క విలువ ఎంత అంటే మనకు 0.5. ఓకేనా. మనం ఈ రెండింటిని భాగాహారం చేస్తే 0.5 వస్తుంది. ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువ అన్నాడు. ఈ సందర్భంలో మనకు 0.5 వచ్చింది. మనం ఎల్లప్పుడూ అనేది రాదు కాబట్టి మనకు ఎప్పుడూ కూడా క్రమభిన్నం యొక్క విలువ 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. ఆప్షన్ 3 సరికాదు. అపక్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు సరైనదే. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు 3/2 అనేది మనకు అపక్రమ భిన్నం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. 3 1s 3 5s అంటే 1.5 అనేది మనకు ఈ 3/2 యొక్క అపక్రమ భిన్నం యొక్క విలువ. అంటే 1 కంటే ఎక్కువ ఉంది కదా, కాబట్టి మనం 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలు విలువలు సమానం కాదు అంటున్నాడు. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి చూద్దాం. అపక్రమ మరియు మిశ్రమ భిన్నాల విలువలు సమానము అంటున్నాడు. ఏది సరైనదో మనం ఎగ్జాంపుల్ ఆధారంగా చూద్దాం. ఇప్పుడు ఇందాక తీసుకున్నాం 2 1/2నే తీసుకుందాం. ఇది మిశ్రమ భిన్నం. ఓకేనా. దీన్ని మనము అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఈ హారంలో ఉన్న దానిని పూర్ణ సంఖ్యని గుణించాలి. ఎంత వస్తుంది మనకు? 4 వస్తుంది. వచ్చిన 4ని 1తో కలపాలి. ఓకేనా. హారంని పూర్ణ సంఖ్యని గుణించి వచ్చిన సంఖ్యని పైన లవంతో కలపాలి. అప్పుడు మనకు 5/2 వస్తుంది. ఓకేనా. 5/2 వస్తుంది. ఇప్పుడు మనకు దీని యొక్క విలువ ఎంత అంటే 2.5. దీని యొక్క విలువ ఎంత అంటే 2.5. ఈ అపక్రమ భిన్నం యొక్క మిశ్రమ భిన్నం యొక్క విలువ కూడా 2.5. అంటే మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? అపక్రమ భిన్నము మరియు మిశ్రమ భిన్నాలు రెండు కూడా సమానమే అని గుర్తించాలి. కాబట్టి ఆప్షన్ బి సరైనది, ఆప్షన్ ఏ సరికానిది. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. 2/4 3/6లు 1/2లకు సమాన భిన్నాలు. ఇక్కడ 2/4 అంటే ఏమి? 2 1s 2 2s అంటే 1/2నే వచ్చింది. 3/6 అంటే 3 1s 3 2s అంటే 1/2నే వచ్చింది. ఈ మూడు కూడా ఒకే భిన్నాలు, సమాన భిన్నాలుగానే మనం చెప్తాము. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. సమాన భిన్నాలను పొందడానికి ఇచ్చిన భిన్నంలోని లవహారాలను ఒకే అంకెతో గుణించాలి లేదా భాగించాలి. మనకు సమాన భిన్నం రావాలి అంటే ఇప్పుడు 1/2 ఉంది. దీనికి 3/6 అనే సమాన భిన్నం రావాలి అంటే ఏం చేయాలి? ఇంటూ 3 లవానికి చేయాలి, ఇంటూ 3 హారానికి చేయాలి. అదే అన్నారు కదా, సమాన భిన్నం రావాలి అంటే ఏం చేయన్నాడు? భిన్నాల్లో లవము హారము ఒకే అంకెతో గుణించినాం. ఇక్కడ భాగించినా కూడా మనకు వస్తుంది. ఇప్పుడు 3/2ని 1/2గా మార్చాలంటే /3 చేయాలి. 3 1s 1 3 2s 2 అంటే 1/2 వచ్చింది. అంటే గుణించినా భాగించినా మనకు కనిష్ట సమాన భిన్నాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు సరైనవి. అలాగే లవహారాలను వాటి గాసాబాతో భాగిస్తే భిన్నం యొక్క కనిష్ట రూపం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లవహారాలను గాసాబాతో భాగిద్దాం అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/15 అనేది లవహారాలు కలిగిన భిన్నం తీసుకుందాం. వీటి యొక్క గాసాబా ఎంత అంటే మనకు 5. గాసాబా 5 ఎలా కనుక్కుంటామంటే 10 15 దీని యొక్క గాసాబాని ఇంతకుముందు క్లాస్లో కనుక్కున్నాము. చూద్దాం. 5 2 5 3 దీని యొక్క మరి సేమ్ భిన్నంతో సేమ్ అక్షరంతో మనం ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి ఈ 5నే మనము గాసాబా అంటాము. కాబట్టి 10/15ని ఏమంటున్నాడు? గాసాబాతో భాగించాలంటున్నాడు. అంటే 10/5 అలాగే 15/5 5 2s 5 3s 2/3. ఇది మనకు 10/5 యొక్క కనిష్ట రూపము 2/3.
అది మనకు సరిగ్గా వచ్చింది. కాబట్టి ఏబిసి 3 కూడా సరైన వాక్యాలే. ఆప్షన్ 3 మనకు సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్, గోవిందమ్మ తన వద్ద ఉన్న 4 ఎకరాల పొలాన్ని తన 3 కొడుకులకు సమానంగా పంచింది. అప్పుడు ప్రతి ఒక్క కొడుకుకు వచ్చే భాగం భిన్న రూపంలో రాయండి. ఇక్కడ మనకు భిన్న రూపంలో రాయాలి కాబట్టి లవము హారము 2 రాయాలి. ఇక్కడ మనకు హారం అంటే ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ఏమి అంటే ఇచ్చిన భాగాల యొక్క మొత్తంనే హారం అంటారు. ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయని అర్థం. కాబట్టి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 4 ఎకరాలు ఉన్నాయి. ఎంతమందికి అనేది మనకు ఇక్కడ లవమ తెలియజేస్తుంది. కాబట్టి ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే 3 కొడుకులు ఉన్నారు. 3/4 అనేది మనకి సరైనది. అంటే మొత్తం 4 ఎకరాలలో 3 కొడుకులకి సమానంగా పంచాలి అంటే దేంతో పంచాలి అంటే 3/4 భాగం ఎకరాలు పంచాలి. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ, సజాతి భిన్నాల మొత్తం ఈక్వల్ టు లవాల మొత్తం బై సామాన్య హారం. ఓకేనా? సజాతి భిన్నాల మొత్తం, ఈ సూత్రం సరైనదా కాదా అని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా నిరూపిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సజాతి భిన్నాలు కాబట్టి 1/2, 2/2. ఎందుకు? హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటికి హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలు అంటారు. మొత్తం ఏమవుతుంది అంటున్నాడు? సామాన్య హారం. ఈ రెండింటి యొక్క హారం సామాన్యంగా ఏముంది? 2 ఉంది కాబట్టి 2. తర్వాత లవాల మొత్తం అంటే 1+2, అప్పుడు 3/2 అనేది మనకు సరైనది అవుతుంది. ఓకేనా? ఇది స్టేట్మెంట్ ఏ సూత్రము సరిగ్గా ఉంది అని చెప్పాలి. నెక్స్ట్, స్టేట్మెంట్ బి, రాము మొదటి రోజు 1/4 భాగం చదివాడు, రెండవ భాగం 1/4 చదివాడు. అయితే రాము ఆ పుస్తకం చదివిన భాగం ఎంత అంటే 1/4 + 1/4. పైననే చెప్పుకున్నాం కాబట్టి సామాన్య హారం 4, లవాలను మొత్తం కలపాలి కాబట్టి 1 + 1 ఏమవుతుంది అంటే 2/4 అవుతుంది. 2 1s 2 2s, కాబట్టి 1/2 అనేది మనకు సరైనది. కానీ ఇక్కడ 1/4 ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది? బి సరికానిది. నెక్స్ట్, 1 కేజీ చక్కెర 3/6 కేజీల బెల్లం ఒక సంచిలో కలదు. అయితే ఆ సంచిలో చక్కెర బెల్లంలో మొత్తం బరువు 1 కేజీ అంటున్నాడు. ఇక్కడ మనకి క్వశ్చన్లో బాగా చూస్తే 3 1s 3 2s అంటే 1/2 కిలోగ్రాముల బెల్లం అంటే ½ కేజీ. 2 కలిపితే ఎంత అవుతుంది? ½ కేజీ చక్కెర, ½ కేజీ బెల్లం కలిపితే కేజీ అవుతుంది. కాబట్టి వాడు అడిగింది చక్కెర బెల్లంలో మొత్తం బరువు ఎంత అంటే 1 కేజీ. కాబట్టి ఆప్షన్ సి కూడా సరైనదే. ఏసి సరైనవి. నెక్స్ట్, నరసమ్మ రొట్టెలో 1/3 భాగం సోమవారం నాడు, 1/4 భాగం మంగళవారం నాడు తిన్నది. అయితే ఆ 2 రోజుల్లో ఆమె తిన్న రొట్టె భాగం ఎంత? ఇప్పుడు మనకు మొదటి రోజు తిన్నది ప్లస్ రెండవ రోజు తిన్నది, ఈ 3 4 యొక్క మనకు సామాన్య హారం ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. ఓకేనా? 3 1s 3 4s అంటే 4 + 4 3s అంటే మనకు 7/12 అనేది వస్తుంది. రొట్టెలో ఎంత భాగం తినింది అంటే 12 రొట్టెలు ఉంటే 7 భాగాలు తిన్నట్టు. కాబట్టి 7/12. ఈశ్వర్ గోడలో 1/6 భాగానికి మొదటి రోజు రంగు వేశాడు. మరుసటి రోజు ఆ గోడ పూర్తి చేయడానికి రంగు వేయడానికి ఇంకెంత భాగం మిగిలింది? మొత్తం గోడలో, ఇప్పుడు ఒక గోడ అంటున్నాడు, ఆ గోడలో 6 భాగాలు చేసుకున్నాడు. మొత్తం ఎన్ని భాగాలు అంటే 6 భాగాలు. ఒక భాగం పూర్తి చేసినాడు. ఇంకెన్ని భాగాలు ఉన్నట్టు? 5 భాగాలు ఉన్నట్టు. ఇది మొత్తం ఎన్ని భాగాల్లో? 6 భాగాలు. కాబట్టి 5/6 అనేది ఇంకా మిగిలిన గోడలు, రంగు వేయడానికి మిగిలిన గోడలు. కాబట్టి 5/6 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, గౌరీ ఇంటి పనిలో 1/4 భాగం శనివారం పూర్తి చేశాను. 5/12 భాగం ఆదివారం ఉదయం పూర్తి చేసింది. ఇప్పటికీ ఎంత భాగం పూర్తి చేసింది? ఆదివారం సాయంత్రానికి ఇంకెంత భాగం మిగిలింది? ఇప్పుడు 1/4 వంతు శనివారం, 5/12 వంతు ఆదివారం. ఎంత భాగం పూర్తి చేసింది అంటే మనకు 4 12 కాసగా ఎంత అంటే 12. 4 1s 4 3s కాబట్టి 3. 5 12 కాబట్టి 5. అప్పుడు మనకు 8/12 మనకు పూర్తి చేసింది. 12లో 8 భాగాలు పూర్తి చేస్తే ఇంకెంత భాగాలు మిగిలినట్టు అంటే 4/12 మిగిలినట్టు.
కాబట్టి 4 1 జా 4 3 జా 1/3 మిగిలింది. మనకు 8/12. ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగినాడు కానీ ఒకే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినాడు. ఎంత భాగం పూర్తి చేసింది అంటే 8/12. 8/12 ఇక్కడ 8/12 అని ఉండాలి, ఆప్షన్ 3లో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏ. జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్స్ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు. ఆప్షన్ ఏ సరైనది. అవిసె మొక్కల నుంచి లెనిన్ దుస్తులను తయారు చేస్తారు. ఆప్షన్ బి కూడా సరైనది. పట్టుపురుగు యొక్క కకున్ మల్బరీ ఆకులు తింటూ గొంగళి పురుగుగా మారుతుంది. ఇది మనకు సరికానిది. పట్టుపురుగు యొక్క గొంగళి పురుగు మల్బరీ ఆకులను తింటూ కకున్గా మారుతుంది. అంటే గొంగళి పురుగు అనేది ముందు ఉండాలి, కక్కున్ అనేది తర్వాత ఉండాలి. గొంగళి పురుగు తర్వాతనే గొంగళి పురుగు ఆకులను మల్బరీ ఆకులను తిని కక్కున్గా మారుతుంది. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు, ఏబి సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ. పాలిస్టర్, టెర్లిన్, రేయాను, నైలాను మొదలగు బట్టలను పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారు చేస్తారు. వీటిని సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అంటారు. ఇవి తక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. కృత్రిమ వస్త్రాలు లేదా సింథటిక్ వస్త్రాలు అనేవి తక్కువ నాణ్యత కాదు, ఎక్కువ నాణ్యత మన్నిక కలిగి ఉంటాయి. ఇక్కడ తక్కువ అని ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. సాధారణంగా వర్షాకాలంలో గొడుగులు, రెయిన్ కోట్లు వాడతాము. అవి జల నిరోధిత గుడ్డతో తయారు చేస్తారు అని అన్నాడు. ఇది మనకు సరైన స్టేట్మెంటే కాబట్టి ఏ సరైనది కాదు, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. తేలికపాటి పవనాన్ని గేల్ అంటారు అని స్టేట్మెంట్ ఏలో వచ్చినాడు. కానీ తేలికపాటి పవనాన్ని బ్రిజ్ అంటారు. తేలికపాటి పవనాన్ని బ్రిజ్ అంటారు కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి. బలమైన పవనాన్ని బ్రిజ్ అని అన్నాడు కానీ బలమైన పవనాన్ని గేల్ అంటారు. సో ఆప్షన్ బి కూడా, స్టేట్మెంట్ బి కూడా సరికాదు. ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. కపాలము మెదడును రక్షిస్తుంది అంటున్నాడు. ఇది సరైన జతనే. ఊర్హ పంజరం లేదా ప్రక్కటెముకల వ్యవస్థ. ప్రక్కటెముకలు ఊపిరితిత్తులను, గుండెను రక్షిస్తుంది. ఇది కూడా మనకు సరైన జతనే. వెన్నుముక్క శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. ఇది కూడా మనకు సరైనదే. అప్పుడు పైవన్నీ సరైన జతలే అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి అన్నారు. బాహ్య చెవి, ఆప్షన్ 1. బాహ్య చెవి లేదా పిన్న మరియు ముక్కు చివర భాగం మృదులాస్థి అనే మెత్తటి ఎముకలతో నిర్మితమై ఉంటుంది. బాహ్య చెవి, ముక్కు చివర రెండు కూడా మెత్తటి ఎముకలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ 1 సరైనది. పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి. ఇది కూడా మనకు సరైనది. చిన్నపిల్లల్లో 400 పైగా ఎముకలు ఉంటాయి. ఓకేనా. పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ 3. ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అని అంటారు. ఇది మనకు సరైనదే. మన చిన్న ప్రేగు 7 మీటర్ల పొడవు కలిగి ముడతలు పడి ఉంటుంది. మన చిన్న ప్రేగు 7 మీటర్లు కాదు 6 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 సరికాని వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్. చిన్న ప్రేగులో ఉండే జీర్ణం కాని ఆహారము పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది అని అన్నాడు. ఇక్కడ మనకు చిన్న ప్రేగులో ఉండేది కాదు, పెద్ద ప్రేగులో ఉండే జీర్ణం కానీ చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగుకు ఆహారం వస్తుంది. ఓకేనా. జీర్ణం కాని ఆహారమే పెద్ద ప్రేగులోకి వస్తుంది. అక్కడ నుంచి మనకు జీర్ణం కాని ఆహారము పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ అని మనకు సరికాదు. స్టేట్మెంట్ బి చూద్దాం. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాలలో ఉండే ఎంజైమ్లు సహాయంతో రక్తంలోనికి శోషింపబడే సరళ పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు. మనకు జీర్ణక్రియ అంటే ఏమి అంటే తీసుకున్న ఆహారము ఎంజైమ్లతో కలిసి రక్తంలోకి శోషింపబడే సరళ పదార్థాలుగా మారడాన్నే జీర్ణక్రియ అంటారు. కాబట్టి ఆప్షన్ బి సరైనది. అప్పుడు ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్. పని చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిరంతరం గాలి పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీనినే శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియ అంటే అర్థమైంది కదా, గాలి పీల్చడము వదలడాన్ని శ్వాసక్రియ అంటారు. కాబట్టి ఆ స్టేట్మెంటే సరైనది. శ్వాస వ్యవస్థలోని భాగాలు మనం గాలి పీల్చుకోవడానికి ఉచ్ఛ్వాస, గాలి విడిచిపెట్టడానికి నిశ్వాస ఉపయోగపడతాయి. అంటే మనకు శ్వాస వ్యవస్థలోని భాగాలు ఊపిరితిత్తులు ఉంటాయి కదా, అవి గాలి పీల్చుకోవడానికి వదలడానికి ఉపయోగపడతాయి అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ బి సరైనదే.
ముక్కు, గాలిగొట్టము, ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థలో భాగాలు. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి ABC అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, ఉచ్ఛ్వాస సమయంలో బి ఉంది కదా, ఇది రెండు కలిపి. ఉచ్ఛ్వాస సమయంలో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఉచ్ఛ్వాస సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లో చేరి రక్తంతో కలిసి కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది. ఉచ్ఛ్వాస సమయంలో అంటే గాలి పీల్చుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాదు కదా పీల్చుకునేది, ఆక్సిజన్ పీల్చుకుంటాము. ఓకేనా. ఉచ్ఛ్వాస సమయంలో ఆక్సిజన్ని పీల్చుకొని ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంతో కలిసి కణాలు చేరి శక్తిని విడుదల చేస్తుంది అనేది మనకు ఉండాలి. కానీ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. అప్పుడు ఉత్పత్తి అయిన కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత శక్తి విడుదలైన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుండి బయటకు విడవడాన్ని నిశ్వాస అంటారు అని అన్నాడు. కాబట్టి ఆప్షన్ సి సరైనది. అప్పుడు ఏసి సరైనది. ఆప్షన్ 2గా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయానికి నీరు సరఫరా 4 రకాలుగా చేస్తారు. అందులో ఉన్నవేవో గుర్తించాలి అంటున్నాడు. ఏ క్షేత్ర నీటిపారుదల, బి చాళ్ళు నీటిపారుదల, సి స్ప్రింక్లర్ నీటిపారుదల, డి బిందు సేద్యం. ఇవన్నీ కూడా మనకు వ్యవసాయానికి నీటి సరఫరా చేసే పద్ధతులే. కాబట్టి ఏబిసిడి అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు నాగలి, గడ్డపార, విత్తనాల గొర్రు, కొడవలి, తర్వాత వరి నాట్ల యంత్రము, వరి కోత యంత్రము. ఇక్కడ వరి నాట్ల యంత్రము మరియు వరి కోత యంత్రం అనేవి వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు కాదు, మనకు ఆధునిక పనిముట్లుగా చెప్తాము. ఇక్కడ సాంప్రదాయ పనిముట్ల కిందకి ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంటే సరికాదు. నెక్స్ట్, సీతాకోక చిలుక జీవిత చక్రము. గుడ్లు తర్వాత గొంగళి పురుగు లార్వాగా మారుతుంది, అలాగే ఇమాగో ప్యూపాగా మారుతుంది అంటున్నాడు. కానీ ఫస్ట్ ప్యూపా అయిన తర్వాతనే ఇమాగోగా మారుతుంది. గుడ్లు, గొంగళి పురుగు, ఇమాగో, ప్యూపా తర్వాత ఇమాగో. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికానిది. బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలను వదిలేసి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉండటం అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణగా చెప్పుకుంటాము అంటే నైపుణ్యానికి స్పష్టీకరణగా చెప్పుకుంటాము. మనం నైపుణ్యం ఉంటేనే అవసరం లేని సోపానాలను వదిలేసి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తలు తీసుకోవడము. పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్త తీసుకోవడం అనేది మనకు హస్తలాఘవం కిందకి వస్తుంది. ఓకేనా. మనం మన చేతులతో మన పరికరాలను ఉపయోగించడము చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వినియోగ స్పష్టీకరణ ఏది అంటే మనకు అన్నిట్లో వ్యాఖ్యానించడమే ఉంది. కానీ చిత్రపటాలను వ్యాఖ్యానించడము, గ్రాఫ్లను వ్యాఖ్యానించడము, శాస్త్రీయ పరిశీలనను వ్యాఖ్యానించడము, పట్టికలను పరిశీలించడంలో శాస్త్ర పరిశీలనలు అంటే శాస్త్రంలో ఏవైతే పరిశీలనలు ఉన్నాయో వాటిని వ్యాఖ్యానించడము అంటే సిద్ధాంతాలను, నియమాలను వ్యాఖ్యానించడము ఏమవుతుంది అంటే వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ అవుతుంది. ఓకేనా. మిగిలిన అన్నీ కూడా మనకు అవగాహన యొక్క స్పష్టీకరణలు అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్, నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడం అనేది మనకు స్వాభావికరణ అవుతుంది. ఓకేనా. అంటే స్వాభావికంగా మనకు అలవాటు పడిన విధంగా మనం ప్రయత్నపూర్వకంగా లేకుండా అప్రయత్నపూర్వకంగా, ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా పనిని పూర్తి చేయడం అనేది స్వాభావికరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందిన స్పష్టీకరణ ఏది అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ విద్యార్థుల చర్మ వ్యాధుల డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అంటాడు అనేది మనకు భావవేశ రంగానికి కాదు, జ్ఞాన రంగానికి చెందినది.
చర్మ వ్యాధులు ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన అనే లక్ష్యానికి చెందినది కాబట్టి ఇది కూడా జ్ఞాన రంగానికి చెందినదే. విద్యార్థి వ్యాధి సోకిన వ్యక్తుల పట్ల సానుభూతి కలిగి ఉన్నాడు. సానుభూతి కలిగి ఉండడం అనేది భావ రంగానికి చెందినది, ఫీలింగ్స్ సంబంధించినది కాబట్టి ఆప్షన్ 3 సరైనది. విద్యార్థి వ్యాధి సోకడానికి గల కారణాలు తెలుపుతున్నాడు. కారణాలు తెలపడం అనేది అవగాహన అనే లక్ష్యానికి చెందినది. ఆ అవగాహన అనేది జ్ఞాన రంగానికి చెందినది కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, అవగాహన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏది అని అంటున్నాడు. ఉదాహరణ ఇవ్వడము అవగాహన చెందినదే, విచక్షణ చేయడము అవగాహన చెందినదే. తర్వాత సాధారణీకరించడం అనేది మనకు వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ. సాధారణీకరించడం. అనువాదం చేయడం కూడా అవగాహన యొక్క స్పష్టీకరణే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పబ్లిక్ నీటి కుళాయి నుండి వృధాగా పోతున్న నీటిని ఆపుటకు ఒక విద్యార్థి చేసిన ప్రయత్నం ఈ లక్ష్య సాధనకు సంబంధించినది అంటే వైఖరికి సంబంధించింది. అతని యొక్క వైఖరి అలా ఉంది కాబట్టే వృధాగా పోతున్న నీటిని అలా పోకూడదు, దాన్ని కట్టేయాలి అని తన వైఖరిని ప్రదర్శించినాడు. అలా వైఖరి ఉంటేనే మనం అలా చేయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన చిత్రలేఖన నైపుణ్యానికి చెందనిది. చిత్రలేఖన నైపుణ్యం అంటే బొమ్మలు గీయడంలో నైపుణ్యం లేకుండా ఉండడం ఏది అని అడుగుతున్నాడు. పటాన్ని అందంగా గీయడం మనకు చిత్రలేఖన నైపుణ్యమే. సులువుగా వేగంగా గీయడం అనేది కూడా మనకు చిత్రలేఖన నైపుణ్యమే. నమూనాలు తయారు చేయడం మనకు వినియోగం కిందకి వస్తుంది. వినియోగం అనే లక్ష్యం కిందకి వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. తగిన ప్రమాణాలలో గీసి భాగాలను గుర్తించడం అనేది కూడా మనకు చిత్రలేఖన నైపుణ్యానికి కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి ఏవి అంటే మనకు లక్ష్యాలు స్పష్టీకరణలు. లక్ష్యాలు కింద ఉండేవే స్పష్టీకరణలు కాబట్టి లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవి నాణానికి ఇరువైపులా బొమ్మ బొరుసుగా ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, హక్కులు విధులు పాఠ్యాంశం విన్న విద్యార్థి జాతీయ పతాకాన్ని గౌరవించడం అంటే మనం విన్న పాఠాన్ని గౌరవిస్తున్నాము. జాతీయ పతాకాన్ని గౌరవించాలనే పాఠంలో నేర్చుకున్నాం కాబట్టి మనకు అది వైఖరి కిందకి వస్తుంది. అది ఏ రంగంలో ఉంటుంది అంటే మనకు భావవేశ రంగంలో ఉంటుంది. కాబట్టి భావవేశ రంగము వైఖరి, జ్ఞానాత్మక రంగంలో వైఖరి ఉండదు, మానసిక చలనాత్మక రంగంలో వైఖరి ఉండదు, సవరించిన జ్ఞానాత్మక రంగంలో కూడా వైఖరి ఉండదు. కాబట్టి ఆప్షన్ 2 భావావేశ రంగంలో వైఖరి ఉంటుంది. అభిరుచి అనేది కూడా భావవేశ రంగానికి సంబంధించిందే. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఇలాంటి ఫ్రీ టెస్ట్ సిరీస్ రాయడానికి 9966883021 అనే నంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే, ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేస్తే మనం గ్రూప్లో జాయిన్ చేస్తాం. అప్పుడు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.